ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ దినం మన వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఈ వాక్య భాగము మనకందరికీ తెలిసినదే. యేసు ప్రభువారితో కూడా సిలువ వేయబడినట్టుగా ఇద్దరు దొంగలను మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి దొంగ, ఒక చెడ్డ దొంగ. అనగా వీరి పేర్లు, మంచివాడి పేరు దిస్మాస్ అని, ఈ చెడ్డవాడి పేరు గస్టాస్ అని బైబిల్ పండితులు తెలియపరిచినారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ శిలువ మీద ఉన్న అనగా వేలాడ వేయబడిన ఒక దొంగ ఎలాగ మాట్లాడుతున్నాడంటే, ఆయనను దూషించుచు, నీవు నిజముగా రక్షకుడివైతే నిన్ను నువ్వు రక్షించుకో, అలాగనే మమ్మల్ని కూడా రక్షించు. ఇదేంటి, నీవు ఇంత బలహీనుడిగా, ఇంత శక్తి లేని వ్యక్తిగా మరి రక్షకుడు అనిపించుకున్నావు, కానీ లాభం ఏంటి? అందరు నిన్ను దూషిస్తున్నారు, హేళనకరంగా మాట్లాడుతున్నారు, శిలువ మీద వేశారు, శిక్షిస్తున్నారు, అసహించుకుంటున్నారు. కానీ ఈరోజు నీ యొక్క శక్తిని, నీ బలాన్ని మాకు చూపించు, అందరికీ చూపించు. అంటే నిన్ను నువ్వు ఒక శక్తిమంతుడైన రక్షకుడిగా రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని దూషించుచు ప్రార్థన చేస్తున్నాడండి ఈ దొంగ, ఈ గెస్టాస్. ఇది చాలా తప్పు. అధికారులతో ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, పెద్దవారితో ఎంతోగానో మర్యాదతో మాట్లాడుతున్నాం. గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అంటున్నారు. నిజమే, వాస్తవమే. నువ్వు ఎదుటివారికి ఎంత మర్యాద ఇస్తే అదే మర్యాద నీకు కూడా దక్కుతుంది. ఎదుటివారికి నువ్వు వందనాలు చెప్పినప్పుడు నీకు కూడా ప్రేమతో అదే వందనాలు చెప్తారండి. ఒకరొకరు వందనాలు పెట్టుకున్నట్టుగా ఉంది బైబిల్లో. పౌలు గారు ఎన్నో సంఘాలకు రాస్తూ కూడా వందనాల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దొంగ దూషించుచు, హీ ఈస్ కర్సింగ్ లార్డ్, శపిస్తున్నాడు. దూషించుచు ప్రార్థన చేయకూడదండి. ఇతనికి నిజంగా రక్షణ కావాలని అంటే, ఇతడు నిజంగా విడిపించబడాలనే ఉద్దేశమే ఉండింటే, ఇతను ప్రభువును అలాగా మాట్లాడేవాడు కాదు, ప్రార్థించేవాడు కాదు. చాలామంది ఈరోజు ప్రపంచంలో మాట ఎత్తుతే యేసు ప్రభు జోలికి వస్తున్నారు, చనిపోతున్నారు. సూర్యుని జోలికి ఎవడు వెళ్ళటం లే, ఎందుకంటే తెలుసు భస్మం అయిపోతారని. ఈయన నిజదేవుడైన, నా సాక్ష్యమే అందుకు సత్యం. నేనే ఈ భారతదేశంలో ఒక పెద్ద సాక్షిని. ఎక్కడైనా చెప్పగలను నేను యేసు ప్రభు దేవుడని. ఆయన గ్రహము కాదు. మన దేశ ప్రజలు అన్నిటినీ దేవుడు అంటున్నారు, దేవుని దయ్యం అంటున్నారు. అందుకని తిప్పలు తెచ్చి పెట్టుకుంటుంది భూమి. ఈ నేల మీద దేవుని కృప ఉండాలి, ఈ భూమి మీద దేవుని కనికరం ఉండాలి. ప్రియులారా, ఈ మట్టితో తయారు చేయబడ్డ నీ మీద, నా మీద దేవుని కనికరం రావాలి. ఆయన కనికరము మనం పొందుకుండే విధంగా మనం ప్రవర్తించాలి, ప్రార్థన చేయాల్సిందే. మరి ఇతను ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఏమిటి ఇతని ప్రార్థన? దూషించుచు ప్రార్థన చేయడమా? ఎంత తప్పు, పొరపాటు కదా. బైబిల్లో ఎన్ని చక్కని విషయాలు మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. అక్కడ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం, నీ మనసునందైనను రాజును శపింపవద్దు అనుంది బైబిల్లో. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు.
ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు లాడ్జింగ్కి వెళ్ళి ఒకవేళ నువ్వు పడక మీద పండుకొని పెద్ద పెద్ద వాళ్ళ గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నా కూడా, లేదా నువ్వు విచిత్రంగా వ్యవహరించుతున్నా కూడా అవన్నీ సీసీ కెమెరాలో బంధించబడుతున్నాయి. ఆ విధంగా లీక్ అవుతుంది. ఈరోజు చాలా మీడియా వైరల్ అంటే స్పీడ్ అయిపోయిందండి. ప్రతిదీ కూడా వైరల్ అయిపోతూ ఉంది. ఏది దాచిపెట్టలేవు. కాబట్టి మన మాటలు చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. నీ మనస్సు నందైనను, నువ్వు నోటితో అనుకుంటేది వేరే, మనసులు అనుకోవడం వేరే. మనసులు అనుకోవడం కూడా పెద్ద పాపమే అంటుంది బైబిలు. నీ మనస్సు నందైనను రాజును శపింపవద్దు. ఎంత చక్కగా రాశాడండి. యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందే ప్రసంగి గ్రంథము మహామేధావి రాశాడు. ఇక్కడ ఎవరైనా యేసుప్రభు రాజు కాదా? రాజుల రాజు అండి. ఆయన రాజు కాదు, రాజుల రాజు. ఆయన లేకుండా ఏ సృష్టి ఏది లేదని ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి నీ పడక గదిలో పడక గదిలో వెళుతున్నావు కదా, ఏమేమో దిగులు చేస్తుంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నీకు తోచిందల నువ్వు మాట నీకు లేదు. ఎందుకు? ఐశ్వర్యవంతులను కూడా నువ్వు శపించడానికి వీలు లేదు. వాళ్ళు చూడు ఎంత సంపాదించారు, ఆయన చూడు ఎంత సంపాదించాడు. అక్రమ సంపాదన, అన్యాయము సంపాదన, ఆస్తి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ధనికుల గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎందుకు? రెక్కలు గలది సంగతి తెలుపును. సీసీ కెమెరాలు ఉన్నాయి ఈరోజు. ఆకాశం వైపు చూసే శాటిలైట్స్. ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా చూస్తే ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమ్మీడియట్గా అందరికీ ఆ మెసేజ్ అందుతూ ఉంది. పబ్లిసిటీ ఎక్కువైపోయింది. మీడియా స్పీడ్ ఉంది ఈరోజు. అది మంచిదైనా సరే, చెడైనా సరే. దేవుని బిడ్డలారా, మనం చాలా మెలుగుతూ ఉండాలని వాక్యం ద్వారా మన హెచ్చరిక ఉంది. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు తన బిడ్డలను సరైన రీతిగా నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. అనవసరంలో చిక్కులు పడకూడదు. మన మాటలు తక్కువ ఉండాలి. అనేకులు ఒకవేళ మనం మాట్లాడినా కూడా ఎదుటివారికి ఆదరణగా ఉండాలి. కురింగిపోయిన వారిని లేవనెత్తే విధంగా ఉండాలి. ఎంతమంది కష్టాల్లో బాధలు ఉన్నారు ఈరోజు. ఏమండి దేవుని బిడ్డారా, మనం చాలా దేవునికి ఇష్టలుగా జీవించాలి. చూడండి, ఏదైనా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవును. ఈరోజు ఎన్నో విషయాలు మనం చూస్తే కూడా వార్తలలో, ఎలక్షన్స్ టైంలలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకునికి లక్షల రూపాయలు ఎంతో సూట్ కేసులో డబ్బు తీసుకుని వెళ్ళి ఆయన పార్టీలోనికి చేర్చాలనుకున్నాడు. పాపం అది ఏదో రీతిగా లీక్ అయిపోయింది. పెద్దవారికి సమాచారం అందుకున్నది. యు కాంట్ హైడ్ ఎనీథింగ్ in front of God, in front of society also. మనం ఏమైతే చేస్తున్నామో, ఏమైతే మాట్లాడుతున్నామో, ఏమైతే ఆలోచిస్తున్నామో అవన్నీ దైవ సంబంధంగా ఉంటే మనం ధైర్యంగా జీవిస్తాము. దేవుని బిడ్డారా, నా సహోదరి సహోదరుడా, మనసందైనను ఎవరిని కూడా దూషించకూడదు. మనసులో కూడా, నోటితో కూడా ఎవరిని శపించకూడదు, దూషించకూడదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము చూస్తే 6వ వచనము, అందుకు యెహోవా సాతానుతో అంటాడు, అతడు నీ వశముననున్నాడు,
అంటే యోబు నీ వశంలో ఉన్నాడు సాతానా, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. నీకు పర్మిషన్ ఇస్తా, దేవుడు ఇచ్చాడు పర్మిషన్ సాతాను. అయితే ఒక మాట చెప్తున్నాను, అపవాది అంటున్నాడు, నీవు అతని ప్రాణం మాత్రం ముట్టవద్దు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయి ఇంకా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తేను. దేవుడు మొత్తింది కాదు, సాతాను మొత్తినాడు. పర్మిషన్ ఎవరిచ్చారు? సరే పో, చేసుకుపో. నా కుమారుడు, నా సేవకుడైన యోబును పరీక్షిస్తావా? నా సేవకుడైన యోబు ఎప్పుడు ఫాల్ట్ చేయడు, తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది అనే దేవునికి ఉద్దేశం. సాతాను కూడా ఇక్కడ డైరెక్ట్గా యోబును దాడి చేయలేదండి. గమనిస్తే వాడేం చేశాడు? సాతాను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎంత బాధపరిచినాడండి! యోబు మీద దాడి చేశాడు సాతానుడు. అరికాల నుంచి మొదలుకొని నడినెత్తి వరకు అంత పుండ్లు, అక్కడక్కడ పుండ్లు, రసికలు, వాసన, దురద, జిల. ఈ తటకలేక బూడిదలు కూర్చున్నాడండి. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, యోబు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడండి. ఒళ్ళు గోక్కుంటగా చిల్ల పెంకు తీసుకున్నాడు. ఆ జిలా తటకలేక, ఆ అలర్జీ తటకలేక దేవుని బిడ్డలారా చిల్ల పెంకు తీసుకొని అలా గోక్కుండేవాడండి. ఎంత బాధ అండి! సహించుకున్నాడు యోబు, స్వీకరించాడు ఈ పరీక్షను. అతని భార్య వచ్చి సాతానుడు డైరెక్ట్గా అటాక్ చేయడము ఒక పద్ధతి అయితే, శత్రువు ఈ సాతాను వేరే విధంగా దాడి చేయడం అది రెండో ఎత్తు, అది రెండో పద్ధతి. ఇక్కడ భార్యను వాడుకుంటున్నాడు సాతాను భార్యను వాడుకుంటున్నాడు. భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుక ఉందువా, విడిచిపెట్టేసేయా నీ భక్తిని, యథార్థత, నీ సత్యము. భలే భక్తి చేశావు, భలే ఎప్పుడు దేవుడు 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 ఆరాధన ప్రార్థన అంటూ ఉంటావు. చూడండి, దయ్యము భార్యలో జొరబడిందండి. యోబు భార్యలో జొరబడి యోబుక సహనాన్ని పరీక్షించడానికి సాతానుడు ఆమెను ఎంత జ్ఞానంగా వాడుకుంటున్నాడో చూడండి. భార్య వచ్చి యోబు దగ్గరికి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. సాతాను కావాల్సింది అదే. ఆనాడు సిలువ ప్రక్కన ఉన్న, యేసయ్య ప్రక్కన ఉన్న దొంగ కూడా దూషించుచు నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించట్టున్నాడు, దూషించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కూడా భార్యలో దయ్యం జొరబడి దూషించి చావు అంటుంది యోబును. యోబు కాడున్న భక్తి తెలుసా? యోబు కాడున్న నీతి తెలుసా? యోబులో ఉన్న యథార్థత తెలుసా? ఏమంటున్నాడు యోబు? భార్య వచ్చి దేవుని దూషించి మరణముగా చావును అంటా ఉంటే, అందుకు అతడు అంటాడు, యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు నువ్వు, అమ్మా ఏమి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అని ఖండిస్తున్నాడండి భార్యను. భార్యను ప్రేమించలేదనే? భార్యను ప్రేమించాడు కాబట్టే తప్పును ఖండిస్తున్నాడు. ఈరోజు అలాంటి పురుషులు ఎక్కడున్నారు? ఏమండి, అత్తగారి దగ్గర మామగారి దగ్గర కాపురం చేయనికి చేతగాక భర్తలకు ఏదో ఒకటి పోసి ఈ స్త్రీలు ఏ కాడికి పక్కకు తీసిపోయి కాపురం పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు చాలామంది స్త్రీలు. ఈ పురుషులకు ఆత్మజ్ఞానం ఉండదు కదా, దైవ సంబంధమైన నడిపింపు ఉండదు కాబట్టి, అంత లోతైన ప్రార్థన ఉండదు కాబట్టి త్వరగా లొంగిపోయి వారి పిచ్చి పైపే కన్నీళ్లకు, వారి నటనకు, వారు చెప్పే మాటలకు వాళ్ళు మోసపోయి భార్య మాట విని కన్న తల్లిదండ్రుని విడిచిపెట్టి దూరం తీసిపోయి కాపురం పెడుతున్నారు. ఎంత తొందరగా ఓడిపోతున్నాం. దయ్యం అలాంటి స్త్రీలలో జొరబడి ఎంతమంది అమాయకమైన భర్తలను, పురుషులను నాశనం చేసి వారి భక్తిని నాశనం చేస్తుందండి దయ్యం. యోబు లాంటి పురుషులు కావాలి దేవునికి.
నీతితో యథార్థతతో జీవించేవారు కావాలి. చిన్న చిన్న చిన్నదానికి అలిగిపోతారండి చాలామంది పురుషులు. భార్యల మాట విని తల్లులను కొట్టేవారు ఎంతమంది లేరు కుమారులు, తండ్రులు కొట్టి కుమారులు ఎంతమంది లేరు భార్య మాట విని. భార్యను ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి, భార్యకు సర్దిద్ది చెప్పాలి, తల్లులు కూడా మీరు జ్ఞానంగా నడిపించుకోవాలి. నా సహోదరి సహోదరులారా, యోబు ఎలాంటి వాడు అనుకున్నావు? ఆల్రెడీగా తాను ఎంతో కన్నీళ్ళు గారుస్తున్నాడు, ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. ఏమండి, తన ఇంట్లో ఉన్న తన భార్య ద్వారానే శోధన ఉంది. కన్నీలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యోబు దేవుని హత్తుకున్నాడండి. దినదినము దేవునితో మాట్లాడే అలవాటు ఉంది యోబు. అందుకనే భయపడలేదండి. వచ్చిన అనారోగ్యానికి, శ్రమలకు, నిందలకు, శోధనలకు, బాధలకు అధైర్యపడలేదు. నిజంగా ప్రార్థన పరులు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, శ్రమలను బట్టి, సమస్యలను బట్టి ఎదుర్కొంటారే తప్ప ప్రార్థన పరులు దానికి వాళ్ళు అధైర్యపడి కృంగిపోయి నాశనం కారండి. తాము చంపుకోరు. చాలామంది సూసైడ్ చేసుకుంటాను, నేను బాధలు అటకలేను, ఈ అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి, ఈ జబ్బు ఎక్కువైపోయింది, ఈ సమస్యను ఎదుర్కోలేనండి, ఎవరు చెప్పుకుంటా నేను లెటర్ రాస్తాను, లేదా ఫ్యాన్కి వేసుకొని ఉరేసుకొని చనిపోతాను, లేదా పలాని పురుగుల మందు తాగి చనిపోతాను. చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆలోచించుకో ఒకసారి. నీవు నేను మనము నిత్యత్వములో ఉండాల్సిన వాళ్ళము. ఎక్కడ ఉండాలి అండి? మనము నిత్యత్వములో ఉండాలి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడిని మనల్ని కూడా ఉంచుతాడు ఆయన. అంత గొప్ప దేవుడు, ప్రేమగల యేసు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు గారు స్పష్టంగా మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడవద్దు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింపతగదా. మనం ఎప్పుడు మేలేనమ్మా అనుభవించేది. ఏం బాధ వస్తేమి, కీడు వస్తేమమ్మా అనుభవించుతాం కదా, ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నామమ్మా అని భార్యను హెచ్చరిస్తూ ఉన్నాడండి. భార్యను గద్దిస్తున్నాడని. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు. చాలామందికి భార్యలు అంటే దేవత, ఎంత తప్పు చేయని. మీరు కూడా చాలామంది స్త్రీలు దొంగ కన్నీళ్ళు గార్చి భర్తలను మీరు రాంగ్ డైరెక్షన్, తప్పుడుగా నడిపించుకొని మీ కాపురాల్ని పాడు చేసుకుంటున్నారు. నీ చేతులారు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సంసారాన్ని పాడు చేసుకుంటావు. యథార్థమైన మార్గంలోనికి నడువు. నీ భర్తకును ప్రార్థనతోనూ సలహా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆలోచన మేరకు నడవాలి. నువ్వు దేవుని చిత్తము చేస్తూ నడవాలి. అప్పుడు నీ కాపురం నిలబడుతుంది. నీ అండర్లో భర్తను ఉంచుకోవాలనుకోవద్దు. భార్య భర్తలైన వాళ్ళు దేవుని హస్తంలో ఉండాలి, దేవునితో నడవాలి. అప్పుడు ఆ కాపురము చాలా చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సాతానుడు యోబు భార్య ద్వారా వచ్చాడు యోబును ఓడించటానికి. ఓడిపోయాడా యోబు? యోబు ఓడిపోలేదండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఈమె ఏమంటుంది? దేవుని దూషించి మరణము కమ్ము. సాతానుకు బాగా తెలుసండి, దేవుని దూషించి మరణము కమ్ము. ఎప్పుడు కూడా నాలుకతో నువ్వైనా నేను ఎప్పుడు కూడా ఎందుకు ఈ బ్రతుకు, చావాలనిపిస్తుంది,
అని. కొంతమంది అయితే నాకు సంతోషం తట్టుకోలేక అంటారు. వాళ్ళు ఏమంటారంటే, అబ్బో నాకైతే చనిపోయేంత ఆనందం ఉంది అంటారు. ఇదేమి డైలాగ్ అండి? దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, ప్రభు కొరకు నిలబడాలి నువ్వు సాక్ష్యంగా. దావీదు నిలబడుకున్నాడు దేవుని కొరకు సాక్షిగా. 1 సమూయేలు 10వ అధ్యాయం చూసుకుందామండి. ఇక్కడ కూడా చూస్తాం దేవుని బిడ్డలారా. ఏమండి? దూషించకూడదు. చూడండి, ఇక్కడ చూస్తాము 43వ వచనం 10వ అధ్యాయం. 1 సమూయేలు 10వ అధ్యాయం 43వ వచనం. ఫిలిష్తీయుడు అనగా గొలియాతు కర్ర తీసుకొని దావీదుని అంటాడు, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను, అనగా దూషించెను. తప్పు కదా? దావీదును శపిస్తావా? దావీదును దూషిస్తావా? దేవునితో నడిచే భక్తుని, దీనుడైన దావీదు, దేవుని మీదనే ఆధారపడే దావీదును దూషిస్తున్నాడండి. నేను కుక్కను అనుకుని ఏది నా మీద కర్రతో వస్తావా నా మీదికి? నేను కుక్కను అనుకున్నావా? నేను కుక్కనా? దావీదా ఏమనుకున్నావు? ఇంత పెద్ద ఎత్తులాంటి మనిషిని నేను, బలాఢ్యుడినైతే అని ఫిలిష్తీయుడైన గొలియాతు దావీదును చాలా ఎగతాళిగా హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నాడు, దూషిస్తున్నాడు. దావీదును దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు అంటున్నాడు, నీ మాంసాన్ని నేను భూమృగములకును ఆకాశ పక్షులకు వేస్తాను రా, చిన్నోడా రా, నా దగ్గరికి రా అంటున్నాడు గొలియాతు. దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. దేవుడు వినడా? దేవుడు అన్ని వింటనే ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఏమండి? చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నది. గొలియాతు తొందరపడి మాట్లాడినాడు. తర్వాత ఏమైంది తెలుసా? లాస్ట్ చూస్తే ఇక 49 వచ్చిన చూస్తే, తన సంచిలో చేయి వేసి అందులో నుండి దావీదు ఒక రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చుచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఇట వెనకపడాల్సిన వ్యక్తి బోర్ల పడ్డాడండి. దేవాది దేవుడు వెనక నుంచి కొట్టినాడు, ముందు నుంచి దావీదు కొట్టాడు రాయితో. కొన్ని రాళ్ళు ఏరుకున్నాడు. అంటే ఒక రాయి మిస్ అయితే మరొక రాయితో కొట్టాలనే. కొంతమంది చాలా విచిత్రం మాట్లాడతారు. దావీదు నిజంగా భక్తిపరుడైతే, దావీదు నిజంగా దేవుని మీద అంత ఆనుకునేవాడైతే మరి ఎందుకు అన్ని రాళ్ళు ఏరుకున్నాడండి అంటారు. నేనేమంటానంటే, దావీదు అన్ని రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడంటే, గొలియాతును ఒక రాయితో చంపినా ఆ గొలియాతు వెనకల తన తమ్ముళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే అందుకనే కొన్ని రాళ్ళు వెరుకున్నాడు. ఆ రాళ్ళు పాయిజనస్ అనమాట. అవి చాలా విషంతో కూడిన రాళ్ళయి. తర్వాత ఫైండ్ అవుట్ చేశారండి, కనిపెట్టారండి పరిశోధకులు. మంచిగా దాన్ని పరిశోధించి తెలుసుకున్నారు. దెర్ వాజ్ ఎ పాయిజన్ ఇన్ దట్ స్టోన్. అందుకనే ఇమ్మీడియట్గా చనిపోయినాడండి గొలియాతు. బోర్ల పడ్డాడు. వీపు మీద వచ్చి కొట్టినాడు దేవుడు ఒక దెబ్బ. వచ్చి కొడితే బోర్ల పడ్డాడు. ఏం చేశాడు దావీదు తెలుసా? వాడు బోర్ల పడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తన శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఇక బలాఢ్యుడు చనిపోయినాడు. ఇక వీళ్ళేం చేస్తారు? బలహీనులు. అందుకని కొన్నిసార్లు సాతానుడు బలవంతుని బంధించడానికి చూస్తాడు. నీ ఇంట్లో నువ్వు మంచి ప్రార్థన పరాలివా? నీ ఇంట్లో నువ్వు మంచి ప్రార్థన పరుడివా? నువ్వు ఎవరివైనా కావచ్చు. చాలా మెలకుతో జాగ్రత్తగా ఉండాలి. నిన్ను బలహీనపరచనికే చూస్తాడు దయ్యం. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటే నీ ఇంట్లో అందరూ ధైర్యంగా ఉంటారు. నువ్వు దేవుని ఆనుకున్న తల్లివి, నువ్వు దేవుని ఆనుకున్న యవనస్తుడివి, నువ్వు ప్రభును దావీదులాగా ప్రేమించిట్టావు. నువ్వే చిన్న చిన్న వాటికి సమస్యలకు నువ్వు కురిగిపోతే నీ ఇంటి వారు బలహీనులు గారా? కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడు, విశ్వాస పలుకులు పలుకు, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించు. ఈ 4 దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొలియాతు తన నోటారా పలికాడు కాబట్టి ఏమనంటే, దావీదును శపించెను. రాని మాంసం నేను గద్దలకేస్తాను, పక్షులకేస్తాను, భూమృగములకేస్తాను నేను అని అన్నాడు.
శపించాడు. ఎవరైనా ప్రార్థన పనులు శపిస్తారండి? కొంతమంది మాట ఎత్తే సేవకుల జోలి వెళ్తారండి. చాలామంది సంఘాలలో విశ్వాసులైన కొంతమంది చూస్తే పెద్ద మనుషులని, విశ్వాసులని ఊరికే సేవకుల మీద పిటిషన్లు పెడతా ఉంటారండి. ఎంత శాపం అది! కాలు చేపడిపోతే ఏం కావాలి నీ గతి? ఎందుకు నేనంటున్నాను? బైబిల్లో ఉంది అండి. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏముంది. 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు అబ్రహామును గొప్పగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు అబ్రహామును తన తల్లిదండ్రుల ఇంటి నుంచి, బంధువుల దగ్గర నుంచి బయటికి తెచ్చి తను ప్రత్యేకపరిచి గొప్ప వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటే దేవుని ప్రణాళికలే తప్పంటారా? దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నది ఆయన సేవ కొరకు, ఆయన పని కొరకు అయితే అబ్రహామునే దూషిస్తే, దావీదునే దూషిస్తే, సేవకుల్ని దూషిస్తే, నువ్వు దేవుని కొరకు బతికే వారిని దూషిస్తే, ఈరోజు నేను ఒక మాట అంటానండి. దశమ భాగం లేచే నిన్నే దేవుడు దీవిస్తున్నాడు. ఏదో నీకు వచ్చిన దాంట్లో దశమ భాగం, కష్టార్జితంలో దశమ భాగం దేవునికి ఇచ్చే నిన్నే దేవుడు ఇంత దీవిస్తే, ఇక సేవకులైన వాళ్ళు, నాలాంటి వాళ్ళైనా బోధకులు దేవుని కొరకు మా జీవితాలే ఆయన పాదాల దగ్గర పెట్టినాం. మా బ్రతుకు, మా జీవితం అంతా ఆయన కాళ్ళ దగ్గర పడేసినామండి. మరి ఆయన పాదాల దగ్గర జీవించే మమ్మల్ని ఎంత దీవించాలి దేవుడు? మా జీవితాలే ఆయనకు అప్పగించుకున్నాం, సమర్పించుకున్నాం. ఇంకా మమ్మల్ని ఎంత దీవించాలా దేవుడు? అందుకని అంటున్నాడు ఇక్కడ, నీవు ఆశీర్వాదంగా నుండవు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. అబ్రహామా, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, అబ్రహాము చల్లగా ఉండాలయ్యా, అబ్రహాము క్షేమం ఉంటేనే కదా, అబ్రహాము దీవెనతోటే కదా మనకు ఆశీర్వాదము, మనం బాగుండేది అనే మనుషులు చాలామంది. సేవకుడు బాగుంటే కదా మన కుటుంబాలు బాగుండేది, ఆ సేవకునికి ఇదెందుకు, ఆ సేవకునికి అదెందుకు అని అంటారా? ఓ సహోదరి, సహోదరుడా, క్రైస్తవురాలా, ఎందుకు ఈరోజు చాలామంది పతనం అవుతున్నారంటే దేవుని బిడ్డారా, ఈ నాలుక అండి, ఈ నాలుక చాలా డేంజర్ అండి. ఈ నాలుక చాలా డేంజర్ అనే సంగతి మన సహోదరుడు, మన భక్తుడైన యాకోబు గారే రాస్తున్నారు ఆ మాట. యాకోబు గారే అంటున్నారు, ఈ నాలుక చాలా భయంకరమైనది నాలుక ఇది. ఏమండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే, ఈ నాలుకతోనే ఈరోజు మనుషులమైన మనము పరలోకపు తండ్రిని స్తుతిస్తున్నాము. తర్వాత తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. ఈ నాలుకతోనే, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిద్దాము. దేవుని పోలికగా పుట్టిన మానవులను అంటే దాంట్లో మనుషులనగా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారండి. నువ్వు ఏదో పై రూపం చూసి ఈయన మంచి సేవకుడు, ఈయన చెడ్డ సేవకుడు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎవరు తీర్పు తీర్చనీకి? పరుని సేవకుడికి తీర్పు తీర్చకు నువ్వెవరివి అని బైబిల్ అంటుంది, నేను కాదు. రోమ రాసిన పత్రికలో ఉంది, చూసుకోండి మీరే. అలాంటి అప్పుడు దేవుని బిడ్డారా, ఈ నాలుకను ఎవరు కూడా సాధు చేయలేరు. గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే అంటున్నాడు డాక్టర్ యాకోబు గారు. ఒక రకంగా చెప్పంటే ఏంటి స్పెషల్ అంటే ఇయర్, నోజ్ అండ్ థ్రోట్ అంటున్నాం. ఈఎన్టీ, టంగు. డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ వేసి నాలుకను చూస్తారు, డ్రై ఉందా, తడి ఉందా, టెంపరేచర్ ఉందంటే డ్రై ఉంటుంది నాలుక. గమనించండి, నార్మల్ ఉండాలి, 100 లోపల ఉండాలి. 100 కంటే పైకి 100 వచ్చిందంటే నీకు నీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు, జ్వరం ఉన్నట్టు అంటున్నారు. ఇవన్నీ సూచనలు. థర్మామీటర్ ద్వారా మన టెంపరేచర్ తెలియపరచబడుతూ ఉంది. వీ కెన్ నో అవర్ టెంపరేచర్ బై ద హెల్ప్ ఆఫ్ థర్మామీటర్. ఈ బైబిల్ కూడా
మనల్ని పరీక్షించి మనలో ఏది ఉందో చెడు ఉందో బయటికి తీస్తూ ఉంది. అందుకని దయ్యము నిన్ను బైబిల్ జోలికి వెళ్ళనీయాడు. నువ్వు బైబిల్ చదవకుండా చేసేది ఏమంటే సాతానుడు. నువ్వు బైబిల్ ఎందుకు చదవమంటే నువ్వు చదివితే నువ్వు యేసు ప్రభులాగా తయారవుతావు, ఒక భక్తులక్క తయారవుతావు. నువ్వు పరలోకానికి వెళ్ళి నువ్వు ఒక మంచి ఒక సైనికుడిగా నువ్వు తయారవుతావు. నువ్వు బాగుపడతావు, అనేకులు బాగు చేస్తావు. నిన్ను బాగుపరచనీయండి సైతాను. యోబును కూడా అందుకనే సాతానుడు భార్యలు జొరబడి నువ్వు దేవుని దూషించిన మరణంగము ఈ నాలుకగిన స్లిప్ అయిందనుకో ఆటోమేటిక్గా మరణం వచ్చేస్తుంది. అందుకని మనం ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతుండాలా. నేను ఇంకా అనేక సంవత్సరాలు జీవించి దేవుని మహిమపరుస్తాను. అందుకని దేవాదేవుడు అంటున్నాడు, అబ్రహాము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నేను. సేవకులను ఎవరైతే ప్రేమతో చూసుకుంటారో, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు గౌరవిస్తారో వాళ్ళకి ఏది తక్కువ చేయడు దేవుడు. నిన్ను దూషించు వారిని శపించేదను. ఈరోజు చాలామంది ఉంటారు సేవకులను వాడు వీడు ఏమండి. ఎంతోమంది దేవుని కొరకు బ్రతుకుతుంటే అది ఇది వాడు వీడు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వినడా? రెక్కలు ధరించినది ఆ వార్తను మోసుకొని పోవును. ఎవరొకరు చెప్తారు. మీరు దాగి మీ ఇళ్ళలో మీరు ఏది మాట్లాడుకున్నా కూడా రహస్యంగా దేవుని సేవకులు వ్యతిరేకంగా దేవుడు తప్పక తన బిడ్డలకు చూపిస్తాడు. దేవుడు చూపిస్తాడు నీ స్థితి. నువ్వు అనుకోవచ్చు నేను శపించే మాటలు, నువ్వు శపిస్తున్నప్పుడు ఆ శాపవచనాలు నీ ఇంటికే చేరుతాయి, నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు చాలామంది నామకాత క్రైస్తవులు భ్రష్టులైపోతున్నారు, చనిపోతున్నారు, నాశనం అవుతున్నారు? కారణం ఏమంటే దేవుని బిడ్డరా, కారణం ఏమంటే ఎక్కువగా శపించుట వలన అనవసరంగా దేవుని సేవకుల జోలికి, దేవుని బిడ్డల జోలికి, ప్రార్థన జీవితం ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళి శాపగ్రస్తులైపోతున్నారు. తప్పు. దేవుడిచ్చాడు అబ్రహాంకు వాగ్దానము, ఎప్పటికీ దీవెనకరమైన మాటలే పలుకును. పలానోళ్ళు దేవుని కొరకు కష్టపడుతున్నారు, వాళ్ళు ఏదో దేవుని సేవ చేస్తున్నారంటే చేయనియండి. లెట్ దెమ్ డూ ద వర్క్ ఆఫ్ లార్డ్ బికాస్ దే ఆర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. So what are you building now? I think you are building Satan's kingdom. My dear brother and sister, I am requesting you from today onwards, always to speak good things and positive things about the God servants and those are crying and praying to the Lord. This is what I am begging you. ఏదో చిన్న పాపమే కదా, నీ నాలుక ఎదుటి వారిని శపిస్తే నీవు కూడా అదే అనుభవిస్తావు. దయచేసి ఎప్పుడు కూడా తొందరపడకూడదు. రోమరాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. రోమరాసిన పత్రిక 12:14 వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఇంత చక్కని మాట చూడండి. మిమ్మును ఎవరైతే హింసిస్తుంటారో, బాధ పెడుతుంటారో వారిని దీవించాలంట. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు అంటున్నాడు పౌలు 12వ అధ్యాయము 14వ వచనంలో. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా ఈ ఘోర పాపికి. పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా ఈ ఘోర పాపికి. అనువంత పాపమైన నను అంటని,
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా, 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 అణువంత పాపమైన నను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించాలంటే మనం కూడా ఇతరులను దీవిస్తాం. ఎందుకు అనవసరంగా చెప్పించాలండి? రూతు గ్రంథము 1వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డారా. రూతు గ్రంథము 1వ అధ్యాయము ఎన్నో కష్టాలు వచ్చినాయి ఇక్కడ 1వ అధ్యాయంలో. నయోమి, రూతు అనుభవించారు బాధలు. కానీ నాలుగో వచనం, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కొయ్యి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనిరి. చూడండి దేవుని బిడ్డారా, అక్కడ బోయజు గారికి పొలం ఉంది. బోయజు గారు ఆ బెత్లెహేము నుండి వచ్చినప్పుడు యెహోవా మీకు తోడయుండును గాక అని అక్కడ పనిచేసే వారందరితో చక్కని మాట, వాళ్ళని ఆదరించే మాట పలికాడండి బోయాజు. వీళ్ళేమంటున్నారు అందరూ? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. యేసన్న గారు ఒక మాట చెప్పారు ఒకసారి. యేసన్న గారి యొక్క ప్రసంగం నేను ఉన్నప్పుడు, నా నోటారా నేను ఎవరిని శపించలేదండి ప్రియులారా, నా నోటి ద్వారా నేను ఎల్లప్పుడూ దీవిస్తూ వచ్చాను నేను. అందుకనే మా సేవ ఈరోజు ఇలాగ వ్యాపించిందని ఒక ప్రసంగం తెలియపరిచారండి యేసన్న గారు. వాస్తవమే. ఒక్కొక్క భక్తుని యొక్క చరిత్రలో, ఒక్కొక్క భక్తుని యొక్క అనుభవంలో వాళ్ళు నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. తద్వారా మనం కూడా నేర్చుకుంటున్నాం. మరి బోయజ్ ఎంత చక్కగా మీకు యెహోవా తోడై ఉండును గాక అన్నాడు. మీకు దేవుడు తోడై ఉండును గాక అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే యెహోవా నిన్ను ఆశ్రయించుగాక అంటే వాళ్ళు కూడా మంచి, అంటే బోయాజు వాళ్ళను మంచిగా చక్కగా ఆదరించి మాట్లాడాడు కాబట్టి వాళ్ళు కూడా బోయాజును దీవిస్తున్నారండి. దేవుడు నేను ఇంకా ఆశ్రయించుగాక. దేవుని బిళ్ళారా, దేవుని క్రమశిక్షణను పాడు చేసే వాళ్ళు వేరే, దేవుని ఆలోచనను, దేవుని సేవను పాడు చేసే వాళ్ళు వేరే, వాళ్ళే పాడైపోతారు. దేవుని పనిని పాడు చేసే తలంపు ఎవరికైతే వస్తుందో వాళ్ళే పాడైపోతారు. దేవుని క్రమశిక్షణ భంగం చేయకూడదు. సాఫీగా వెళుతున్న దేవుని సేవను పాడు చేయకూడదు. ఎవరు పరిగెత్తుకుంటూ వెళుతున్న వానికి కర్ర అడ్డం పెడితే పడిపోడా? దేవుని కొరకు విశ్వాసంతో ఆసక్తిగా పరిగెత్తుతూ ఉంటే అలాంటి వారిని ఏదో ఒకటి చెడు చెప్పి దేవుని యొద్ద ఎదగకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా తట్టు చేస్తూ ఉంటారండి. చాలామంది అమాయకులు మోసం చేస్తారు. మెత్తని మనసు గల వారిని మోసగిస్తున్నారు. ఓ నా సహోదరి సహోదరులారా, మనం ఏ కాడికి ఎదుటి వారిని ప్రేమతోనే ఆదరించాలి, వాళ్ళను ధైర్యపరచాలి. మన మాటలు వారిని, మన ఆశీర్వాదాలు
వారిని కృంగిపోయిన స్థితి నుంచి లేవనెత్తే విధంగా ఉండాలి. ఎప్పుడు మనం సపోర్ట్గా ఉండాలి మన మాటలు. కాబట్టి దేవుని బిడ్డారా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, అందుకనే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, యాకోబు గారు, డాక్టర్ యాకోబు అని అంటాను నేనైతే. ఐ కాల్ జేమ్స్ యాజ్ ఎ డాక్టర్ బికాస్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ది టంగ్. జేమ్స్ చాప్టర్, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు 3 ఏమండి, దీనితోనే తండ్రి అయిన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిద్దుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, 10వ వచనం, యాకోబు 3:10, నా సహోదరులారా, ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండకూడదు. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము ఇలా ఉండకూడదు, ఉండనికి వీలు లేదు. దయచేసి ప్రార్థించే నేను మంచి భాష, మంచి నాలుక కలిగి ఉందాము. మనల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమతో. దీవించుడి కానీ శపించబాకండి అని అంటున్నాడు పౌలు. దీవించుడి కానీ శపించవద్దు, ఎందుకంటే మనం నష్టపడిపోతాం. దయచేసి నా సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమగల దేవుడు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. యోబు పరీక్షలకు తట్టుకున్నాడు. యోబు పరీక్ష తట్టుకున్నాడు. నోటి మాటతో కూడా దేవుని దుఃఖపెట్టలేదని మనం బైబిల్ చూస్తున్నాం. దేవుడు నీకు నాకు ఇచ్చిన నాలుక దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి. మన నోట్లో శాపకరమైన వచనాలు వద్దు నా తల్లి, నా తమ్ముడా, నా చెల్లి. ఎల్లప్పుడూ మన నోటి నుంచి దేవునికి ఇష్టమైన మాటలే మాట్లాడదాం. ఎదుటి వారిని ప్రేమతో పలకరించుదాం, ఆదరించుదాం. వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తుదాం, సపోర్ట్ ఇస్తాం వారిని. ఇంకా వారిని ఆత్మీయ జీవితంలో బలపరుస్తాం. మనం క్షేమంగా ఉంటాం. క్రీస్తు మనసు కలిగి, దేవుని ప్రేమగల మనసు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవానికి స్తోత్రాలు, వందనాలనైనా. చక్కని వాక్యం ఇచ్చావు మా తండ్రి, నీకు స్తోత్రములు. యోబు గారి జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. సాతానుడు, దుష్టుడు ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. మై లార్డ్, యు హెల్ప్డ్ యువర్ సన్ జోబ్. ఆదరించినావు, ధైర్యపరిచినావు ప్రభా. మీ దాసుడు కృంగిపోలేదు. తన భార్యతో ఇబ్బంది కలిగింది, శోధన వచ్చింది తండ్రి, అయినా కూడా విడిచిపెట్టలేదు. నీతిని వదులుకోలేదు, యథార్థతను వదులుకోలేదు, భక్తిని వదులుకోలేదు. చాలామంది ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది. నా భార్య ఇలాగన్నది, నా భర్త ఇలాగన్నాడు, నా కుమారుడు అంటున్నారు, నా కుటుంబీకులు ఎవరు నాకు భక్తులు సపోర్ట్ లేరు అని ఎదుటి వారి మీద నింద వేస్తున్నారు, కానీ దేవుని ఆనుకోలేకపోతున్నారు ప్రభువా. యోబులాగా దయచేసి యోబు లాంటి మంచి హృదయము, భక్తిగల జీవితము, విశ్వాసము, చెడుతనము అసహించుకుంటే ఆ మనసు మాకు దయచేయండి. నోటి మాటతో కూడా పాపము చేయలేదంటయ్యా యోబు. భార్యను గద్దించాడు, ఖండించాడు. నాయన, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు అంటున్నాడయ్యా. ప్రభువా, తప్పును ఖండించే ధైర్యము, నీతి మాకు ఉండాలయ్యా. నోటిని మూపించాడు నాయన యోబు. అంత ఆత్మీయంగా ఎదిగినాడయ్యా యోబు. స్పిరిచువల్నెస్లో చాలా టాప్లో ఉన్నాడు నాయన. అందుకనే గద్దించగలిగినాడు భార్యను. తప్పు మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు ఎప్పుడు మేలేనా అనుభవించేది? ఏమి కష్టాలు వస్తేమి, బాధ వస్తేమి? ప్రభువా, అన్నిటికూ సహించుకునే శక్తి మాకు దయచేనైనా. యేసు ప్రభువా, ఇంతవరకు వాక్యం వినమ్మా సహోదరి సహోదరులందరూ మీరు ఆదరించండి నాయన. ఎదుటివారు క్షేమంగా ఉండాలి. ఏ విధంగా పొలానికి వచ్చినప్పుడు అక్కడ పనిచేసే వారందరితో యెహోవా మీకు తోడై ఉండును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అని వాళ్ళు అంటున్నారు. ఆశీర్వాదం వచ్చినాలే పలుకుటకు మాకు నేర్పించు నాయనా. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్విస్తాను అబ్రహ్మ, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. అందుకని సేవకుల జోలికి, ప్రార్థించే వారి జోలికి అనవసరంగా చాలామంది వెళ్ళి లేనిపోయినన్ని మాట్లాడి కుటుంబాలను శాపకరంగా మార్చుకుంటున్నారు తండ్రి. అలాంటి వారిని బుద్ధిహీనులు క్షమించండి. మీ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించటకు సాయం చేయండి. ఒకటే బావిలో నుంచి 2 రకమైన నీళ్లు రావునైనా.
ఇదే నాలుగుతో దేవుని మేము స్తుతిస్తున్నాం, ఇదే నాలుగుతో మళ్ళా మనుషులు నీ పోలుగులు పుట్టే మనుషులను శపిస్తున్నాం. తండ్రి, నన్ను మమ్మల్ని క్షమించయ్యా. కనీసం ఈ దినమైన నా జీవితాన్ని, మా బ్రతుకులను సరి చేసుకోనికి మాకు సాయం చేయండి. నా ప్రార్థన ఆలకించు దేవా. మీ వాక్యానుసారమైన జీవితం జీవించి నిన్ను సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక దీవెన, సన్నిధి, కాపుదల నడిపింపు మనకు